ఇది సుమారుగా ఓకేనా ఓకే సార్ 2 సంవత్సరాల 2 నెలల క్రితం అంటే ఆగస్టు నెల 12వ తారీఖు నాడు 2023వ సంవత్సరంలో పెద్దేముల్ మండలం మాన్సాన్పల్లి గ్రామంలో ఈ వికారాబాద్ నుంచి తాండూరుకి వచ్చే రహదారి పక్కన ఒక వ్యవసాయ పొలం ఉంది. ఆ పొలంలో నిందితుడైన చిప్పర్వార్ బాలాజీ అనే వ్యక్తి దాంట్లో పనిచేసేవాడు, పొలం పనిచేస్తూ అక్కడ ఉండేవాడు. అయితే ఆ పక్కనే మాన్సాన్పల్లి గ్రామంలో ఉండే ముడావత్ రవి అనే వ్యక్తి ఇతనికి పరిచయం అయ్యాడు. ఈ పరిచయమైన క్రమంలో వాళ్ళిద్దరుగా కలిసి తాగడము, ఇద్దరుగా ఫ్రెండ్స్గా తిరిగేవాళ్ళు. అయితే పరిచయాన్ని ఆధారం చేసుకొని ముడావత్ రవి దగ్గర నుంచి బాలాజీ కొంత డబ్బును తీసుకున్నాడు తాగడానికి. దానికి అట్టి డబ్బు సుమారు 2050 రూపాయలు తనకి తిరిగి చెల్లించమని చెప్పి అడిగితే ఇవ్వనందున పబ్లిక్ సమక్షంలో, గ్రామస్తుల సమక్షంలో కూడా తిట్టి అవమానపరచాడని చెప్పి కక్ష పెట్టుకొని ఈ నిందితుడు అతన్ని కత్తితో పొడిచి చంపడం జరిగింది. ఈ సంఘటన 2023 ఆగస్టు 12వ తేదీన జరిగింది. అయితే కత్తిగాయమైన వ్యక్తి ముడావత్ రవి గాంధీ హాస్పిటల్కి తరలించడం జరిగింది. గాంధీ హాస్పిటల్లో చికిత్స పొందుతూ అతను 18వ తారీఖు నాడు చనిపోయినాడు. ఈ విషయంపై అతని బ్రదర్ ఇచ్చిన కంప్లైంట్ మేరకి మర్డర్ కేసు ప్లస్ ఎస్సీ అట్రాసిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ కింద కేసు నమోదు చేయడం జరిగింది. ముందు డిఎస్పీ గారు దాన్ని పోస్ట్ మార్టం చేసి తర్వాత నిందితుడైన చిప్పల్వార్ బాలాజీ గురించి తన స్వగ్రామైన నిజామాబాద్ జిల్లా మద్నూర్కి తర్వాత వాళ్ళ చుట్టాలకి అందరికీ కూడా వెరిఫై చేయడం జరిగింది. కానీ నిందితుడు తన యొక్క ఆధార్ కార్డు కానీ తన యొక్క బ్యాంక్ డీటెయిల్స్ కానీ ఏది కూడా ఉపయోగించలేదు. బ్యాంక్ అకౌంట్ కూడా లేదు. తర్వాత సెల్ ఫోన్ కూడా తను ఉపయోగించినందున తర్వాత తన కుటుంబ సభ్యులను కూడా అతను కాంటాక్ట్ చేయకుండా వదిలేయడం జరిగింది. తన భార్య పిల్లలు ఈయన వదిలేసి వేరే అతనితో వెళ్ళిపోవడం జరిగింది. తన సోదరులు కానీ ఎవరితో కూడా కాంటాక్ట్లో లేకుండా ఉండడం జరిగింది. ఇన్ని నెలల నుంచి కూడా అతను దొరకకుండా ఉన్నాడు. అయితే మేము గట్టిగా ప్రయత్నించడం జరిగింది. ఆయన యొక్క సోదరుడు తర్వాత సిస్టర్స్ యొక్క కదలికలు, వాళ్ళ యొక్క మొబైల్ డేటా ఇవన్నీ కూడా మేము ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ రావడం జరిగింది. సుమారు 2 నెలల క్రితం తన తల్లి చనిపోయిన సందర్భంలో కూడా మేము వస్తాడని చెప్పి అతని కోసం వెయిట్ చేయడం జరిగింది. కానీ ఆ సందర్భంలో అతను రాలేదు. కానీ చివరికి ఈరోజు నిన్న తెల్లవారుజామున మిడ్నైట్లో అతను సిద్దిపేటలో తన సోదరుడి ఇంట్లో ఉన్నాడని చెప్పి మనకి ఇన్ఫర్మేషన్ రావడంతో టీం వెళ్ళి అతన్ని పట్టుకొని వచ్చి అరెస్ట్ చేయడం జరిగింది. అంటే చిన్న తాగిన సందర్భంలో కేవలం 2050 రూపాయల యొక్క డబ్బు తిరిగి చెల్లించమని అడిగినందుకు అతను కోపం కక్ష పెంచుకొని అతన్ని అడిగినందుకు డబ్బులు ఇచ్చిన వ్యక్తిని చంపేయడం జరిగింది. సో దీంట్లో ఎవరైనా ఈ కేసులో మంచి ప్రతిభ కనబరిచిన పెద్దేముల్ ఎస్ఐ గారికి, తర్వాత రూరల్ సిఐ గారికి, తర్వాత ఈ క్రైమ్ కానిస్టేబుల్స్ అంజాద్, శివ, మరి మున్నయ్య వీళ్ళందరినీ కూడా అభినందించడం జరుగుతుంది. అట్లాగే అందరికీ ఒక సూచన ఏమంటే ఎవరైనా బయట ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ పని చేసేవారు ఏదైనా వ్యవసాయంలో కావచ్చు లేకపోతే పాలిషింగ్ ఇండస్ట్రీలో కావచ్చు వారి యొక్క ఆధార్ కార్డ్ని కానీ సెల్ ఫోన్ నెంబర్స్ కానీ వారి యొక్క కుటుంబ సభ్యులందరి సెల్ ఫోన్స్ డేటా కానీ మీరు తీసుకొని పెట్టుకుని ఉండాలి. ఏదైనా నేరం జరిగిన సందర్భంలో నేరస్తులు పట్టుకోవడం చాలా కష్టతరం అవుతుంది. అయితే ఈ కేసును సాధించడంలో మంచి ప్రతిభ కనబరిచిన వాళ్ళకి రివార్డులు కూడా అందజేయడం జరుగుతుంది.